తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి జంటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఇద్దరు కలిసి ఏకంగా 19 మూవీస్లో యాక్ట్ చేశారు. ఛాలెంజ్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఈ జంటను ప్రేక్షకులు ప్రేమగా మెగాస్టార్ లేడీ అమితాబ్ కాంబినేషన్ అని పిలిచేవారు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వీరి మధ్య చిన్న ఘర్షణ మొదలై అది పెద్ద చర్చకు మారింది. 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కెరియర్ లో కీలక మలుపు అనే చెప్పాలి. కానీ ఆ సినిమా తర్వాతే వీరి మధ్య దూరం పెరిగిందని చెప్తారు. అప్పటికే విజయశాంతి కర్తవ్యం సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవిని ఢీకొట్టే సీన్లు ప్రేక్షకులకు బాగా నచ్చాయి, ఆ ఎనర్జీ వల్లే సినిమా హిట్ అయ్యింది అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులకు అలాగే చిరంజీవికి కూడా కొంత అసహనాన్ని కలిగించాయని అంటారు. సినిమా విజయాన్ని విజయశాంతి తన వైపే మళ్లించుకున్నారనే భావన అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది. అయితే గ్యాంగ్ లీడర్ సమయంలోనే విజయశాంతి హీరోతో సమానంగా పారితోషికం, పోస్టర్లో సమాన ప్రాధాన్యం కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ వివాదాలు కారణంగానే తర్వాత వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో ఆమె బదులు నగ్మాని తీసుకున్నారు. క్రమంగా విజయశాంతికి అవకాశాలు తగ్గడం, ఆమె రాజకీయాల వైపు వెళ్లడం, ఈ పేర్ వెండితెరపై కనిపించకుండా పోయింది. వీరిద్దరూ చివరిగా 1993లో మెకానిక్ అల్లుడ్లో కలిసి నటించారు. ఇకపోతే సినిమాల తర్వాత కూడా వీరి మార్గాలు వేరయ్యాయి. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత టీఆర్ఎస్ తో విలీనం చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కాంగ్రెస్ తో విలీనం చేశారు. రాజకీయ వేదికపై విజయశాంతి చిరంజీవిపై విమర్శలు చేయడంతో వీరి మధ్య దూరం మరింత పెరిగింది. దాదాపు 2.5 దశాబ్దాల పాటు వీరిద్దరూ ఒకరితో ఒకరు దూరంగానే ఉన్నారు. అయితే చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈవెంట్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే వేదికపై కనిపించారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రావడం, విజయశాంతి కీలక పాత్రలో నటించడం అభిమానులకు ఒక స్పెషల్ మూమెంట్ గా మారింది. వేదికపై ఇద్దరు పాత విభేదాలను పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ అభిమానులను అలరించారు. గ్యాంగ్ లీడర్ తర్వాత ఇన్నాళ్లకు పాత కెమిస్ట్రీ కనిపించడంతో అభిమానులు ఆనందపడ్డారు. అయితే ప్రస్తుతం విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. చిరంజీవి గారు సినిమాలకు గుడ్ బై చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ తో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి 300 crores క్లబ్ లో చోటు సంపాదించింది. ఇప్పుడు చిరంజీవి గారు విశ్వాంబరతో పాటు దర్శకుడు బాబీతో మరో సినిమాను చేస్తున్నారు.